అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు దట్ తెలుగు కిచెన్. ఈరోజు మనం కరివేపాకు రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. నేను ఫస్ట్ టైం చేశాను కానీ చాలా బాగా వచ్చింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ముందు అన్నం వండుకోవాలండి. అందులో కొంచెం ఆయిల్ వేసుకొని వండుకుంటే అన్నం పొడి పొడిలాడుతూ వస్తుంది. వండుకున్న అన్నాన్ని ఒక ప్లేట్లో ఆరబెట్టుకోవాలి. అందులోనే కొంచెం అంతా ఉప్పు వేసుకోవాలి. కొంచెం ఆయిల్ కూడా పోసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఉప్పు కొంచెమే వేసుకున్నానండి. మళ్ళీ మనం పోపు పెట్టుకున్నప్పుడు మళ్ళీ కొంచెం వేసుకోవచ్చు, అందుకే కొంచెమే వేసాను. ఇలా కలుపుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కరివేపాకు వేసుకోవాలి. అందులోనే కొంచెం వాటర్ కూడా పోసి మెత్తటి పేస్ట్ లాగా పట్టుకోవాలండి. తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టుకొని సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కాక పల్లీలు వేసుకోవాలండి. అందులోనే 4 జీడిపప్పులను కూడా వేసుకున్నాను. అవి కొంచెం వేగిన తర్వాత పోపు దినుసులు కూడా వేసి వేయించుకోవాలండి. అవి మొత్తం కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకోవాలి. అవి కొంచెం చిటపటలాడేదాకా వేయించుకొని అందులో మనం మిక్సీ పట్టి పెట్టుకున్న కరివేపాకు పేస్ట్ను కూడా వేసుకోవాలి. వేసి బాగా వేయించుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. కరివేపాకు రైసు పిల్లలకి హెల్త్కి చాలా మంచిదండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా తినొచ్చు. ఇలా చేస్తే మనకి కరివేపాకు ఫ్లేవర్ కూడా తెలియదు. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇందులోనే కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇందాక మనం రైస్లో వేసాం కదా, దానికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. వేసి బాగా వేయించుకోవాలండి. పిల్లలకి లంచ్ బాక్స్లో చేసి పెడితే ఇలా చాలా ఇష్టంగా తింటారండి. ఇందులో కావాలంటే కొంచెం వెల్లుల్లిపాయ దంచి కూడా వేసుకోవచ్చండి, బాగుంటుంది. నేనైతే వేయలేదు, మీరు కావాలంటే వేసుకోవచ్చు. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో మనం ఆరబెట్టుకున్న అన్నం వేసుకోవాలండి. వేసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. కరివేపాకు పేస్ట్ మొత్తం రైస్కు పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే కరివేపాకు రైసు రెడీ అయినట్లే. పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టడానికి చాలా ఉపయోగపడుతుందండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. మీరు కూడా ట్రై చేస్తే ఎలా వచ్చిందో ఒక కామెంట్ చేయండి.